గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు హ్యాపీ వినాయక చవితి. నిన్న మొన్నటి వరకు కృష్ణాష్టమిలో బిజీగా ఉన్నారు, మొన్నటి వరకు బోనాల్లో బిజీగా ఉన్నారు, దానికంటే ముందు సమ్మక్క సారక జాతరలో బిజీగా ఉన్నారు, వీటికంటే ముందు సంక్రాంతి శివరాత్రి పండుగలో బిజీగా ఉన్నారు, అది అయిపోగానే హోలీ పండుగ ఉగాది పండుగలో బిజీగా ఉన్నారు, తర్వాత శ్రీరామనవమి వచ్చింది దాంట్లో బిజీగా ఉన్నారు, ఇప్పుడు వినాయక నవరాత్రుల్లో బిజీగా ఉంటున్నారు. ఇవి అయిపోగానే బతుకమ్మ పండుగ వస్తుంది, వెంటనే దసరా పండుగ, దేవి నవరాత్రులు ఉంటాయి, అవి అయిపోగానే దీపావళి పండుగ వస్తుంది, ఇక వ్రతాలు పూజలు నోములు ఎక్సెట్రా. వీటన్నిటిని నిశితంగా గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆర్థికంగా దెబ్బతీయడానికి, విద్యా వ్యవస్థను బస్టు పట్టించడానికి ఇది 100% బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర. బ్రాహ్మణులు అంటే ఈనాటి బ్రాహ్మణులు కాదు, పురాతన బ్రాహ్మణులు, సనాతన ధర్మాన్ని మనం నెత్తిన రుద్దినటువంటి బ్రాహ్మణులు. వారి లక్ష్యం ఒకటే, మనం చదువుకోకూడదు, సంపాదించుకోకూడదు, కట్టుకథలు కల్పిత కాదులు మన జేబులు గుల చేయడానికి, కష్టార్జితాన్ని దోచుకోవడానికి, మన పిల్లల్ని చదువుకోకుండా గబ్బులు లేపడానికి కుట్రపూరితంగా చేయబడ్డ పండుగలేవని ఈ సంవత్సరం పొడవునా ప్రతి నెల పండుగ సెలవులు ఇక మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరికింది, మనం ఉద్యోగాలు ఎక్కడ సంపాదిస్తాం? ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం సాంస్కృతిక సనాతనం అంటూ బిజీగా ఉన్నారు. మరి ఇదే టైంలో అగ్రవర్ణాల పిల్లలు ఎక్కడున్నారో తెలుసా? కోచింగ్ సెంటర్లలో, విదేశాలకు పోవడంలో, ఐటీ ఉద్యోగాలలో, ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ కావడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనం కూడా కాస్త ఆలోచించాలి కదా. ఒకడు మనల్ని ఒకసారి మోసం చేస్తాడు, అది వాడి తప్పు. రెండోసారి వాడి చేతిలో మనం మోసపోతే అది 100% మన తప్పు. ఇలా మతం పేరుతో మనల్ని ఇంకా ఆర్థికంగా దెబ్బతీస్తూ మరి వెనకకు నెట్టబడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. సంస్కృతి అందరికి సమానం, కానీ వాళ్ళ పిల్లలు